పసిపిల్లలు మాట్లాడడం నేర్చిన దగ్గర నుంచి దక్షిణామూర్తి శ్లోకం వాళ్ళ చదివించండి అమ్మా. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. శ్రీ దక్షిణామూర్తే నమః. దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రం కూడా ఇక్కడ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నాం. మహామంత్రం అది. దీని గురించి మంత్రశాస్త్రం ఈ మంత్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిందండి. చాలా అద్భుతంగా చెప్తోంది ఇక్కడ. ఎందుకంటే భగవన్ నామమంత్రాలు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా జపించవచ్చు. కృష్ణ, రామ, గోవింద, ముకుంద. నేను ముందు చెప్పినట్టుగా భగవన్ నామాలకి కండిషన్స్ ఏవి లేవండి. మీరు భగవన్ నామాన్ని శ్రద్ధగా జపం చేసుకోవచ్చు. ఫలితం మాత్రం అద్భుతంగా, దేనికైనా ఫలితం ఒక్కటే. నువ్వు సాధన ఎంత చేస్తావనే దాన్ని బట్టి ఉంటుంది. గట్టిగా చేసుకోవచ్చు. అదొక ఉపకారం ఉంది మనకి. అందుకే చైతన్య మహాప్రభు మాట అన్నాడు, నామ్నామకారి బహుధా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశీ తవ కృపా భగవన్ మమాపి దుర్